రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల అంటున్నది. ఆ పొద్దు ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైసా వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకు ఎంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? 2 కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేము వేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము. ఆ కుక్కకు మాకు ఏదో ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తే బోందు నింపిండు. మేము రొట్టె తునక వేసిన మా రొట్టె తునక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి మా దగ్గర ఉన్నది సార్. ఓకే 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 ఇప్పుడు భూములు ఇయ్యమంటున్నారు అంతే కదా? ఇక అంతే సార్. మా భూమి మాకు ఉండాలి. ఈడ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కోపం పడవద్దు. మా భూమి పోతున్నది, మాకు కోపం లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నా కడుపు మండి నేను అంటున్నా సార్. నేను ఒక్కటి చెప్తున్నా, ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి? మా పిల్లలకి ఎట్లా చదివించాలి? ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి కాకపోతే ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మరి రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాలం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. మా పుంటికూర కుటుంబం అంటే మా తాతలు గణించిన భూమి ఒక 100 ఎకరాలు సారు. మా 100 ఎకరాలు మా మామలు 5 మంది సారు. మా మామల కడుపులో మేము 5 మందిని సార్. 1, 2, 4 ఎంతో మంది ఉన్నాం. ఇంత కుటుంబం పెరుగుతున్నాం సార్. ఈ భూమి పెరుగుతలేదు, మా కుటుంబాలు పెరుగుతున్నాయి. మాకు 2 ఎకరాలు లాస్ట్కి వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది సార్. ఆ బంగారం అసంటి భూమి మా పిల్లలకు బతికించుకుంటున్నాం మేము. ఆ భూమి మీద ఆ 2 ఎకరాల మీదనే జీవనార్థం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీయాలు తల్లిదండ్రులు పుట్టలేరా? తల్లి పాలు తాగలేరా? ఈ సీయాలు మేము చేస్తున్న సీయాలేరు సార్. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుత్తి మీద కాలు పెట్టిండంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల్లో కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకు ఏమొస్తుంది సార్? కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమవుతున్నాయి, ఏం పండియాలి, ఎట్లా పండియాలి, ఇదే ఉంటది మా ధ్యానాలలో. కరెక్ట్ గా మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్. పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పత్తులు పోయినాయి అంటే ఎంతో బాధగా ఉన్నది సార్. ఈ భూముల మధ్య మా బాధకు లేనిది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మీ సీఎంలకు దయచేసి చెప్తున్నా, ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అనేది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, మాకు ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములంటే బంగారాసుంటి భూములు సార్. అవి ఒక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకుని సీఎలు కావాలి. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లు గాని, మా మాగిల గాని, వడ్డీలో గాని ఈ 2000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము మీకు అండగా ఉంటాం.
ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరు అడ్డం నిలబడతాం, మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా, మీకోసం హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి, అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఈ లంగాలు ఉంటారు, కొంతమంది బయలుదేరుతారు లోపల మన దాంట్లో సాటుకు తీసుకుపోయి ఇద్దరు ముగ్గురుతో సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త, ఒక్క మాట మీద ఉండండి. ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేను ఉంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యంగా కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారం వాళ్ళ పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు, ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్ లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ దాకా పోతుండే, డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది, వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరు ఉన్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడబెట్టినాక మళ్ళీ మా డప్పూర్ భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతా, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసిచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అనే పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇవి బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములున్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన్ని మోపైనవు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తాను, మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా?